వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. మరో డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపింది వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం. డిఎస్సి అక్రమాలపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతతో చంద్రబాబు ప్రభుత్వంలో వణుకు మొదలైంది. దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రలకు తెరలేపింది. లేని మద్యం కేసును మరోసారి తెరపైకి తెచ్చింది. బీసీ నేత మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావును అరెస్ట్ చేయించింది. మద్యం రవాణా కుంభకోణం అంటూ ఓ అక్రమ కేసును సృష్టించింది కూటమి సర్కార్. ఈ కేసులో ఇప్పటికీ ఒక్క ఆధారం లభించకపోయినా వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ వేధిస్తూనే ఉంది. తాజాగా ఈ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. హైదరాబాద్లోని కొండాపూర్లో అక్రమ కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రమంతా అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఇంతకు ముందు తన కుమారుణ్ణి అరెస్టు చేశారని, ఇప్పుడు తనను అరెస్టు చేశారన్నారు. అసలు లేని కేసులో తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. నిజాలన్నీ కోర్టులో తేలుతాయని ధీమా వ్యక్తం చేశారు కారుమూరి. అక్రమ అరెస్టులో రాష్ట్రం అంతా జరుగుతున్నాయి కదా, ఇందులో కొత్త ఉంది. ఇంకా నా కొడుకుని అరెస్ట్ చేశారు, ఇప్పుడు నన్ను కూడా అరెస్ట్ చేశారు. ఆ రకంగా తీసుకెళ్తున్నారు, ఆ రకంగా చేస్తున్నారు. ఇది దుర్మార్గం. ఏమైంది? ఏమీ లేకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు కుటుంబాన్ని అంతటిని. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుపై వైఎస్ఆర్సీపీ బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కారుమూరి అరెస్టును బీసీ నేతలంతా ముక్తకంఠంతో ఖండించారు. వెన్నుపోటు పార్టీ ప్రభుత్వ అరాచకాలు పరాకాష్ఠకు చేరాయన్నారు. కారుమూరి అరెస్టు కక్ష సాధింపు చర్యల్లో భాగమేనన్నారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ప్రభుత్వ ఫెయిల్యూర్స్ ని ప్రశ్నించేటువంటి నాయకులపైన కుట్రపూరితంగా కక్ష సాధించాలని చేసే ప్రయత్నాల్లో భాగమే కారుమూరి నాగేశ్వరరావు గారి యొక్క అరెస్టు. యాదవ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా ఎదుగుతున్న తరుణంలో ఒక కుట్రపూరితంగా ఆయన కుటుంబాన్ని వేధించడానికి ప్రభుత్వం పూనుకుంది అంటే లేని ఒక మద్యం కుంభకోణం అనేటువంటి ఒక పదం వాడారు. వాళ్ళు జరిగింది వారి టైంలో ఒక లేని కుట్రపూరితమైనటువంటి కేసుని కారుమూరి నాగేశ్వరరావు కుటుంబం మీద ఆపాదించి మోపి ఇవాళ అరెస్ట్ చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే బీసీ నేతలపై చంద్రబాబు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. రాజకీయంగా అణిచివేసేందుకే కారుమూరిపై అక్రమ కేసులు పెట్టారన్నారు. అక్రమ కేసులకు భయపడబోమని, న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు రమేష్ యాదవ్. ఎలక్షన్ల ముందు వరకు బీసీలంటే వెన్నుముక్క అని చెప్పిన పార్టీ ఎలక్షన్ల తర్వాత ఓట్లు వేయించుకొని ఒక వెంట్రుముక్క మాదిరి తీసేసి అక్రమమైన కేసులలో మా పార్టీకి సంబంధించిన నాయకులందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వెన్నుపోటు పార్టీకి మీ ద్వారా అందరికి చెప్పడం ఏంటంటే, ఎంత భయపడించాలనుకున్నా, ఎన్ని అక్రమమైన కేసులు పెట్టి మీరు మమ్మల్ని జైల్లోకి పంపించినా ఎటువంటి పరిస్థితుల్లో భయపడము. మీరు చేసే అక్రమాలన్నీ నిలదీస్తాము. కారుమూరి నాగేశ్వరరావు గారి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. కారుమూరి నాగేశ్వరరావు గారు కావచ్చు, వాళ్ళ కొడుకు కారుమూరి సునీల్ గారు కావచ్చు, ఖచ్చితంగా ఈ కేసులో నుంచి బయటకు వస్తారని తెలియజేయడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ పాలనలో పారదర్శకంగా మద్యం విక్రయాలు, సరఫరా జరిగాయన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. వెన్నుపోటు పార్టీ ఇకనైనా అరాచకాలు ఆపాలని, లేదంటే బీసీలే చంద్రబాబుకు సరైన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అసలైన మద్యం స్కామ్ జరిగింది చంద్రబాబు హయాంలోనేనని మాజీ మంత్రి విడుదల రజని ఆరోపించారు. బీసీ నేతలను అరెస్టు చేస్తూ చంద్రబాబు పెద్ద తప్పు చేస్తున్నారని ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. డిఎస్సి అక్రమాలను డైవర్ట్ చేసేందుకే కారుమూరిని అరెస్టు చేశారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.